అందరికీ జై భీమ్, జై తెలంగాణ. నేను ఏదైతే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను చూసి మరి ప్రతిపక్షంగా ఉండి నా గొంతు వినిపించడానికి నిన్న పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గారు, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, అలాగే మాజీ చెన్నూరు ఎమ్మెల్యే గారు బాల్క సుమన్ గారు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే నా చేరికను ఎంతమంది విమర్శిస్తున్నప్పటికీ ప్రతిపక్షంలో ఉండి ప్రజా గొంతుక వినిపించడానికి 5 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంది అని చెప్పేసి నేను అడగదలుచుకున్నాను. ఎందుకంటే 40,000 ఉద్యోగాలు ఇస్తాం చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు అని చెప్పేసిన కార్పొరేట్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వివేక్ గారు, మరి ఇప్పటివరకు 40 మందికి కూడా ఉద్యోగాలు కల్పించలేదు. పైగా ఎంతసేపు చెన్నూరు నియోజక ప్రజల గురించి ఆలోచించకుండా కొడుకును ఎలాగా ఎంపీని చేయాలి, కొడుకు లైఫ్ను రాజకీయంగా ఎలా సెట్ చేయాలి, ఒక కార్పొరేట్ బిజినెస్ మ్యాన్ అయిన కొడుకుని రాజకీయ కార్పొరేట్ చేయాలనే ఉద్దేశంతో అతని కొడుకు గురించి ఆలోచించుకుంటున్నది తప్పించి చెన్నూరు నియోజకవర్గ ప్రజల కోసం ఏమాత్రం ఆలోచించట్లేదు. మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు 5 నెలలు అయినప్పటికీ, ఇప్పటికీ 5 నెలలు అయినప్పటికీ మీరు చెన్నూరు నియోజకవర్గానికి ఎన్ని నిధులు ఇచ్చిరని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే బాల్క సుమన్ గారు 5 ఏళ్ల కాలంలో 3,000 కోట్ల నిధులు చెన్నూరు నియోజకవర్గానికి తీసుకొచ్చిన మాట వాస్తవం, చూపెట్టడానికి మేము రెడీగా ఉన్నాం. కానీ ఇవాళ ఎమ్మెల్యే గారు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గారు ఇక్కడికి ఏం తీసుకొచ్చిరని చెప్పేసి, ఏం శాంక్షన్ చేయించారని చెప్పేసి మేము అడగదలుచుతా ఉన్నాం. మంచిర్యాల జిల్లాలో 3 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాల్లో సొంత అన్నదమ్ములే అయి ఉండి, అలాగే కొడుకుకి ఎంపీ సీట్ ఇప్పించుకోవడాన్ని రాజరికం కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, కవిత గారిని, హరీష్ రావు గారిని కుటుంబ పాలన అని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేయించిండు కదా, మరి మంచిర్యాల జిల్లా ప్రజలు ఇవాళ వివేక్ కుటుంబాన్ని ఏం చేయాలి, మరి వివేక్ అతని కుటుంబ వినోద్ తర్వాత వంశీ గారిల దిష్టి బొమ్మను దగ్ధం చేయాలా అని చెప్పేసి మేము అడుగుదలుచుతా ఉన్నాం. కాబట్టి చెన్నూరు నియోజక ప్రజలు, అలాగే మంచిర్యాల జిల్లా ప్రజలు, పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మన ఓటుతోనే వాళ్ళని ఇక్కడ నుంచి తరిమి కొట్టాలని, వంశీ పోయి కార్పొరేట్ బిజినెస్ చేసుకోవాలి తప్పించి రాజకీయాలు నీకు అవసరం లేదని చెప్పేసి ఓటు ద్వారా తెలియజేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.